హాయ్ అండి. జొన్న పిండితో ఆకు పకోడీ వేశాను. ఎంత బాగా వచ్చినాయో! చాలా గుల్లగా, కరకరలాడుతూ చూడండి మీరే. ఇలా అంటేనే విరిగిపోతుంది. అంత గుల్లగా వచ్చాయి. టేస్ట్ కూడా అల్టిమేట్ ఉందండి. సూపరొచ్చాయి. ఎలా చేయాలంటే, ఒక గ్లాస్ జొన్న పిండి తీసుకున్నానండి. దాని తర్వాత దాంట్లోకి ఒక గ్లాస్ వరిపిండి తీసుకున్నాను. 2 సమానంగా. ముందు రెండిటిని జల్లించేసుకోవాలి. తర్వాత దాంట్లోకి తగినంత ఉప్పు, స్పూనున్నర వేశాను. తర్వాత 3 స్పూన్ల వరకు కారం వేసుకొని, తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేశాను. తర్వాత 2 రెమ్మల కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని, తర్వాత 2 టేబుల్ స్పూన్ల బటర్ కరిగించి వేసుకోవాలి. బటర్‌కి బదులుగా వెన్నైనా వాడుకోవచ్చు. కలిపితే ఇలా ముద్ద అవ్వాలనమాట. కొంచెం కలర్ కోసమని పసుపు వేసాము. తర్వాత వేడి వేడి నీళ్ళతో ఈ పిండినంతటిని ముద్దలా కలుపుకోవాలి. జొన్న పిండి వేసాం కదండీ! అందుకని కంపల్సరీ వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి. చూడండి ఇలా చపాతీ ముద్దలాగా గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని ఇలాగా జంతికలు వేసే గొట్టంలో వేసేసుకొని, మిగిలిన పిండి తడి ఆరిపోకుండా ఇలాగా తడిగుడ్డ కప్పేసుకొని ఉంచుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేడెక్కాక ఇలా ఆకు పకోడీలా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. ఇలా బబుల్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత ఇంకా తీసేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ వేసేసుకోవడమే. ఈసారి సంక్రాంతి వంటలు నేను మా తోడికోడలు ఇద్దరు కలిసి చేసుకుంటున్నాము. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వి ఎంజాయ్డ్ ఎ లాట్. రెసిపీ అయితే చాలా బావుందండి. ఒకసారి ట్రై చేయండి.